గూడూరులో ఎమ్మెల్సీ మేయర్గా మురళీధర్ ఆధ్వర్యంలో గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లు, క్యూఆర్ కోడ్లు ఆవిష్కరించి 13 నెలలుగా చంద్రబాబు చేస్తున్న మోసాలను, పోలీసులను అడ్డుపెట్టుకుని చేస్తున్న అరాచకాలను నాయకులు ఎండగట్టినారు. ఈరోజు నిజమైనటువంటి కార్యకర్తలు, అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలు ఫోన్ చేస్తేనే రావడం జరిగింది. నిన్నగాక మొన్న కాన్స్టిట్యున్సీ లెవెల్లో గొప్పగా మరి ఈ ప్రోగ్రాంకి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము ఒక 1000 మెంబర్స్ అంటే ఉత్సాహంతో 2000 మంది రావడం జరిగింది. దానికి మీరే సాక్ష్యం. మరి వెంటనే ఈరోజు అనుకుంటే అందుబాటులో ఉన్నటువంటి నిజాయితీ పరులు జగనన్నకి మరి అండగా ఉండాలని పిలుపు వచ్చిందని అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. నేను పెద్దలకు కూడా మాటిస్తున్నాను, అందరికి, యువ నాయకులకి అందరికి కూడా ఇదే మా బేస్. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళతోనే ఇదే బేస్ చేసుకుంటాం. కరెక్ట్గా ఈ రోజు నుంచి 3 నెలల తర్వాత ఇక్కడే మళ్ళీ మీటింగ్ పెడతాం. దీనికి 2 ఇప్పుడు వచ్చిన దానికి 2 తర్వాత 3 నెలలకి ఇంకొక ఇంతగా 3 ఒక్క సంవత్సరంలోనే గౌరవప్రదంగా టౌన్లో కార్యాచరణ మేము ఒకరికొకరికి ఉన్నాము. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మేము రెడీ. ప్రతి కౌన్సిలర్ జ్యూరిడిక్షన్లో ఒక 30 మందితో కరుడు కట్టినటువంటి జగనన్న సైనికులుగా తయారు చేసుకున్న విధంగా ప్రణాళికలు వేసుకుంటూ నేను ప్రతి ఇల్లు తిరుగుతాను. కష్టకాలంలో నాకు ఒక అవకాశం ఉంది. గతంలో 2014-16 తర్వాత ఇదే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పార్టీని వదిలిపోయిన తర్వాత నాకు ఇచ్చిన బాధ్యతలు అప్పుడు అంతా తిరిగాను. ఆ రోజు నిజమైన కార్యకర్తలు జగనన్న అధికారంలో లేకుండా నాతో తిరిగిన మెరికల్ లాంటి సహృదయులు, సోదరులు, యువతరం పెద్దలు అందరూ నాకు గుర్తున్నారు. వారిని ఎత్తుక్కుంటూ పోతే మళ్ళా పార్టీ గతంలో ఏ రకంగా 48,000తో ఈ కాన్స్టిట్యున్సీలో జగనన్న ఆస్వాదించారో ఆ రకంగా అడుగులు పడతాయని మనం చేసుకుంటూ, నేను ఎవరైనా నన్ను మాట్లాడినా నా కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఉంటారా, అదే రకంగా వీళ్ళు నా కుటుంబ సభ్యులే మాట్లాడినా, జగనన్నను మాట్లాడినా, పార్టీని మాట్లాడినా, ఇంకొకరిని మాట్లాడినా అవేమీ చెవులో వేసుకోకుండా నా కుటుంబ సభ్యులనే విషయంతోనే నేను ముందుకెళ్తానని పెద్దల ముందుగా మీకు ప్రమాణం చేస్తున్నా. ఎలాంటి రెండో ఆలోచన లేదు. కష్టంలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు పార్టీ అభిమానులే తిడతారు. అది సక్రమంగా ఉండడానికే వాళ్ళు సలహాలు ఇస్తారే తప్ప వేరే ఉద్దేశాలు ఉండవని కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఒక్క సంవత్సరం కాలంలో ఇంత గొప్ప మార్పు ఎక్కడ లేదు. ఇదే గతంలో పోలిస్తే తెలుగుదేశంలో 3 సంవత్సరాలు అయింది బయటకు రావడానికి. పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్ని రక్షించుకోవాలి. పొరపాటు జరిగింది. మనం మరి పరిపాలనలో ఉన్నటువంటి ఒత్తిడిలో మరి కార్యకర్తని, పార్టీని కొంచెం విస్మరించారని ఆయన బహిరంగ కూడా చెప్పడం జరిగింది. ఈసారి పెద్దలు విజయమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కార్యకర్తల మాటే జగనన్న బాటలాగా ముందు సాగాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోవడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. పదే గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు ఆయన మీద నమ్మకం ఉంది రాష్ట్రానికి. ఆయనది చెప్పినట్టు చేశాడు. నవరత్నాలు మేనిఫెస్టో అంటే ఈ రకంగా పుట్టదాఖలు చేసే విధంగా కాదు, తెలుగుదేశం మేనిఫెస్టో లాగా కాదు. భగవద్గీత అనుకున్నాడు, ఖురాన్ అనుకున్నాడు, బైబిల్ అనుకున్నాడు, పదే చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం మరి గొప్పగా సంవత్సర కాలంలోనే భయానకమైనటువంటి సిచ్యువేషన్ కరోనా ఉన్నప్పటికి కూడా మరి గొప్పగా చేసి చూపించినటువంటి యోధులు గౌరవనీయులు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. మరి ఆయన పార్టీలో ఉండడం మా అదృష్టం. ప్రేమానురాగాలతో దగ్గర తీసుకునే వ్యక్తిత్వం వారిది. గొప్పగా మరి ప్రజలను ఆదరించే గుణం కూడా వారికి తెలుసుకోవాల్సిన నేను కార్యకర్తలకి కానీ నాయకులకు కూడా అందరికీ మనవి చేస్తున్నాను. సమయానికి ఆయన గుర్తొస్తే మనకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. ఆ గుర్తు రావడంలో మనిషిగా ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడే కొంత దురదృష్టం మనం వెంటాడుతుందే తప్ప సమయానికి గుర్తు చేసే గుణవంతులుగానే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుందని కూడా నేను మీకు మనవి చేస్తున్నాం. మరి ఎట్లాంటి వ్యక్తిత్వంతో ఈరోజు ముందుకెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన సంక్షేమ ఫలితాలు అనుభవించారు. దూరదృష్టితో చేశారు. ఈరోజు ఏ పథకం చూసినా కుంటి సాగుతో జరుగుతుందే తప్ప సన్నాయి నొక్కుతున్నారు తప్ప మరి త్రికరణ శుద్ధి లేదని సభాముఖంగా మనం చేస్తున్నాం. మొదటిది పెన్షన్లు అన్నారు.
మా ఆయన పద్ధతిగా చెప్పాడు. రాష్ట్ర పరిస్థితి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేశారో తెలుసు. మనసున్న పద్ధతి ప్రకారం దఫాలుగా పెంచుకుంటూ పోతూ 3,000 రూపాయలు ఇస్తానని మాత్రమే చెప్పగలిగాడు. పద్ధతిగా ఇచ్చారు. అదే రకంగా కొత్త పెన్షన్లు కూడా ఇస్తూ వస్తూ వచ్చారు. మరి ఈరోజు అది మన్నన పొందిన తర్వాత దాన్ని దూరదృష్టితో దురాలోచనతో చంద్రబాబు గారు ఆ పథకాన్ని ఇస్తాను అని చెప్పేసి ఈరోజు 5 లక్షల పథకాలు కోత కోసారు. ఇంకా కోత కోయబోతున్నారని కూడా మేము మనం చేస్తున్నాం. పెంచడం ఒకటే కాదు, నువ్వు పర్ఫెక్ట్గా ఇస్తున్నావా? సంవత్సర కాలమైంది, ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చావని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి మీరు అన్నట్టు 50 సంవత్సరాల వాళ్ళు 60 సంవత్సరాలకు వచ్చి ఉంటారు కదా, మరి కొత్త పథకాలు ఇస్తున్నావా? కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చావా? ఇంక ఇచ్చేదే ఉండదు, ఉండేటివి కోసుకుంటూ పోతున్నారని కూడా మనవి చేస్తున్నాం. మరి అదే రకంగా అమ్మఒడి గొప్పగా ఆదరణ జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్ప పథకం ఎక్కడా లేదు. దానికి బేస్ మా దివంగత నేత గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఎంతోమంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈరోజు అమెరికాలో మరి కూలి పని చేసుకునేటువంటి కుటుంబం నుంచి ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేసే స్థాయికి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన స్ఫూర్తిని బేస్ చేసుకొని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తరగతిని ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మరి అమ్మఒడికి మరి చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. 15,000 రూపాయలు దాంట్లో మెయింటెనెన్స్కి ఆ రోజు చేయడం, దానికి డైవర్ట్ చేస్తే గగ్గోలు పెట్టారు. ఏదో మాట తప్పినట్టు మాట్లాడారు. మీరు చేసింది ఏంటి? నీకు ఇస్తానని చెప్పి మాట్లాడారు. 15,000 రూపాయలు ఇస్తానని మాట్లాడారు. ఈరోజు మరి తల్లి వందనం ఏ రకంగా సన్నాయి నొక్కుతున్నారు మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నాను.